'పుష్ప 2' ప్రీమియర్ షోకి డిసెంబర్ 4 తేదీన రాత్రి ఒక 35 ఏళ్ల ఆవిడ తన కొడుకుతో పాటు వెళ్లి మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే అల్లు అర్జున్ అకస్మాత్తుగా అక్కడికి రావడంతో ఎంట్రీ వద్ద గుంపు క్రియేట్ అయి గాలాడక అక్కడికక్కడే ఆవిడ చనిపోయింది. హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జయసింహ గారు ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్. వారితో ఈ అంశం గురించి చర్చిద్దాం. హలో సార్. అయితే ఆహ్, ఒక ఆవిడ చనిపోవడం, వారికి పిల్లలుండడము అనేది ఒక బాధాకరమైన విషయం సార్. కాకపోతే అల్లు అర్జున్ అనేది ఇన్ఫర్మేషన్ లేకుండా అకస్మాత్తుగా రావడం వల్లే జరిగింది అని అంటున్నారు. ఇలా అకస్మాత్తుగా ప్రీమియర్ షోలకి స్టార్‌లు రావడం, లేకపోతే కొంతమంది వాదన ఏంటి అంటే, అక్కడ యాక్టర్స్‌కి సెపరేట్ ఎంట్రీ అనేది లేకపోవడం వల్లే ఇది జరిగింది అని కొంతమంది ప్రతిపాదన. దీనికి బాధ్యత ఎవరిది సార్? బాధ్యత అంటే చాలా ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. ప్రభుత్వం బాధ్యత అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ బాధ్యత అని చెప్పొచ్చు. థియేటర్ యాజమాన్యం బాధ్యత అని చెప్పొచ్చు. ఇవన్నీ సెకండరీ. హ్మ్. అసలెవరి బాధ్యత అంటే అక్కడికొచ్చిన ఫ్యాన్స్ బాధ్యత. హ్మ్. తెలుసు కదా జనం ఎక్కువుంటారని. హ్మ్. బెనిఫిట్ షో. హ్మ్. దానికోసము చాలా నెలల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హ్మ్. అల్లు అర్జున్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగబడతారని తెలుసు. అక్కడికి మనం వెళ్ళాలా వద్దా అనేది ఫస్ట్ థింగ్. వ్యక్తిగతంగా మన మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. అక్కడ చాలామంది తప్పులున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. సినిమా తీసిన నిర్మాతల నిర్లక్ష్యం ఉంది. థియేటర్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఉంది. అన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ అవేవి కూడా అసలు కారణం కాదు. నేను చెప్పేదేంటంటే అక్కడికొచ్చిన ఆ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో 'అల్లు అర్జున్' ఫ్యాన్ ఇప్పుడు చనిపోయిన ఆమె ఎవరైతే ఉన్నారో దురదృష్టవశాత్తు ఆమె చనిపోయారు. బాధాకరమే. కానీ అక్కడికొచ్చుండాల్సింది. ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అది బెనిఫిట్ షో గదా! ఆ బెనిఫిట్ షోకి ఎంత జనం ఉంటారు? అది గాక మోస్ట్‌లీ ఇటువంటి షోస్‌కి ఎవరొస్తారంటే కాలేజ్ చదువుతున్న పిల్లలు గాని, లేదంటే హ్మ్. 25 లోపు ఉండే యూత్. నాకు తెలిసి 25 దాటితే జెంట్స్ గూడా చాలా వరకు తర్వాత జూసుకుందాంలే అని వదిలేస్తారు. జాబ్స్ ఉన్నవాళ్ళు గాని, లేదంటే పెళ్ళిళ్ళయిపోయిన 30+ వాళ్ళు గాని, వాళ్ళే పోరు. కాబట్టి లేడీస్ గాని, చిన్న పిల్లలు గాని, ఇటువంటి షోస్ దగ్గరికి రాకూడదు యాక్చువల్‌గా. ఇది చెప్తే అంటే ఎందుకు రాకూడదు? మేము చూడొద్దా అని కాదు. చూడొచ్చు. అది తప్పు కాదు. కానీ అక్కడ ఉండే పరిస్థితులు అంచనా వేసుకొని రాకపోయుంటే మంచిగుండేదనేది నా ఫస్ట్ ఉద్దేశ్యం. ఇక రెండోది అల్లు అర్జున్ తప్పేమన్నా ఉందా అంటే, అల్లు అర్జున్ తప్పు కొంతవరకు మాత్రమే ఉంది. తనక్కడికొస్తున్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ అవన్నీ ఉంటాయా లేదా చూసుకోవాలి. ఈ సినిమా స్టార్స్ అందరికి బౌన్సర్స్ ఉంటారు. వాళ్ళ చుట్టూ ఓ 10 మందుంటారు. హ్మ్. బాగా శరీరం పెంచి 6 అడుగులు ఎత్తుండి ఆహ్, అంటే బలిష్టంగా ఉన్నవాళ్ళు కొందరుంటారు. బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు. వాళ్ళ పనేంటి అంటే ఈ హీరో వద్దకి గాని, లేదంటే ఆ సినిమా సెలబ్రిటీ దగ్గరికి ఫ్యాన్స్ ఎగబడి పైకి పడి మీద పడిపోకుండా ఉండడానికి వాళ్ళు అడ్డుగా నిలబడతారు. హ్మ్. అంటే అల్లు అర్జున్ తన ప్రొటెక్షన్ చూసుకోవడానికి చుట్టూ బాడీగార్డ్స్‌ని పెట్టుకొనే వచ్చుంటారు. హ్మ్. మరి అప్పుడు అదే అల్లు అర్జున్ బాధ్యత ఏంటి అంటే, అక్కడికొచ్చే జనం యొక్క భద్రత కూడా ఈయన చూడాలి. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ వల్లే కదా ఈయన పెద్ద స్టార్ అయ్యింది. అవును. మొన్న ఈ మధ్య ఒకసారి చెప్పాడు కూడా. నా ఫ్యాన్స్ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని చెప్పేసి. మరి ఫ్యాన్స్ వల్లే ఈరోజు సు సు ఏమంటారు ఫస్ట్ స్టైలిష్ స్టార్ అనుకున్నాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అని పేరు పెట్టుకున్నాడు. సో, ఈ ఐకాన్ స్టార్ అవ్వడానికి కారణమైన ఫ్యాన్స్ ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఉండడం అనేది అల్లు అర్జున్ బాధ్యత. ఈ సినిమా అప్పుడు అల్లు అర్జున్. రేపు ఇంకో సినిమా వస్తే 'ప్రభాస్' కావచ్చు. ఆ తర్వాత ఇంకొక సినిమా వస్తే 'రామ్ చరణ్' కావచ్చు. ఇక్కడ ప్ర ప్రాబ్లమ్ అల్లు అర్జున్‌తో కాదు. ఏ సినిమా సెలబ్రిటీ అయినా సరే తామక్కడికొస్తున్నప్పుడు తమ రక్షణ చూసుకుంటారు. తమ మీద జనం పడిపోకుండా, తమనేం చేయకుండా జనము చూసుకుంటారు. మరి అదే టైంలో జనానికి ప్రొటెక్షన్ ఉందా లేదా? తామెక్కడికైతే ఎళ్తున్నామో అక్కడ పోలీసులు ఉంటారా? ఇటువంటివన్నీ చెక్ చేసుకొని రావాల్సిందే అల్లు అర్జున్. ఇదొకటి. రెండోది థియేటర్స్ దగ్గరికి హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అంటే సినిమా సెలబ్రిటీలు ఒక నడుస్తున్న చోటికి సినిమా థియేటర్ దగ్గరికి రావడం అనేది ఇప్పుడు జరుగుతుంది కాదు. చాలా సంవత్సరాల నుంచి అంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఏదో ఒక థియేటర్ దగ్గర వీళ్ళొచ్చి హల్చల్ చేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఇదేమి అల్లు అర్జున్ స్టార్ట్ చేసిందేం కాదు. చాలా మంది హీరోలొస్తారు. బాలీవుడ్ వాళ్ళైతే చాలా చోట్ల తిరుగుతుంటారు గూడా. సినిమా ప్రమోషన్‌లో భాగంగా. సినిమా వచ్చినప్పుడు దాన్ని ప్రమోట్ జేసుకోవడం అనేది వాళ్ళ హక్కు. హ్మ్. తప్పకుండా సినిమా జనాల్లోకి వెళ్ళాలి గాబట్టి, అల్లు అర్జున్ అక్కడికొచ్చి పబ్లిసిటీ జేసుకోవడం మనకు అభ్యంతరం లేదు. కానీ అక్కడికొచ్చినప్పుడు తగిన పరిస్థితులున్నాయా లేదా అని చూసుకోకపోవడం తప్పకుండా మనం వేలెత్తి చూపాల్సిందే. అయితే అల్లు అర్జున్ బాధ్యత కొంతవరకే ఉంటుంది. అల్లు అర్జున్ అక్కడికొచ్చిన తర్వాత అక్కడ ఉండే
పరిస్థితుల్ని కంట్రోల్ చేయాల్సింది థియేటర్ మేనేజ్మెంట్ చేయాలి. అట్లనే లోకల్ పోలీసులు చేయాలి. అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడనే విషయం పోలీసులకు తెలిసి వాళ్ళు తగినంత మంది అక్కడ రాలేదా? లేదు వాళ్ళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండానే అల్లు అర్జున్ అక్కడికొచ్చాడా? ఇటువంటివన్నీ ఏమంటారు విచారణ చేసి, దర్యాప్తు చేసి తెలుసుకోవాల్సి ఉంటది. కానీ జనరల్‌గా మన దేశంలో మనకుండే పరిస్థితులు తెలుసు కాబట్టి సినిమా సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ వాళ్ళ తరఫు నుంచి ఏదైనా తప్పు జరిగితే అంత లోతుగా దర్యాప్తు జరిగి అసలు కారణాలన్నీ తీసుకోవడం అయితే జరగదు. అందుకే కదా గవర్నమెంట్ వెంటనే ఏం చెప్పింది, ఇక మీద బెనిఫిట్ షోస్ ఉండవని చెప్పి చేతులు దులిపేసింది. సమస్య బెనిఫిట్ షోతో కాదు. బెనిఫిట్ షో వేసినప్పుడు అక్కడ సరైన ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ప్రభుత్వం బాధ్యత. అట్లనే అక్కడ థియేటర్ యాజమాన్యం బాధ్యత. అవి చేయడంలో వాళ్ళిద్దరు విఫలమయ్యారని నా ఉద్దేశం. అయితే తనకి 13 ఏళ్ల కొడుకు ఉన్నారని ఒక విషయం తెలుస్తుంది మనకి. ఆ సినిమా వచ్చేసి యూ/ఏ సర్టిఫికేట్. అంటే 16 ఏళ్ల పైన ఉన్న పిల్లలు, 16 ఏళ్లు ఉన్న పిల్లలు తల్లిదండ్రులతో చూడాలి. మరి ఆవిడ 13 ఏళ్ల కొడుకుని ఎలా తీసుకొచ్చింది? అనుమతి చట్టం ప్రకారం అయితే అనుమతి లేదు అన్న విషయం తెలుస్తుంది. అవును. అది ఒక నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. పేరెంట్స్ మన దేశంలో చాలా దురదృష్టకరంగా ఏంటంటే ఫస్ట్ పేరెంటింగ్ గురించి తెలుసుకొని తర్వాత పిల్లల్ని కనట్లేదు మనోళ్ళు. ఫస్ట్ పిల్లల్ని కనేస్తారు. పిల్లల్ని కన్న తర్వాత వీళ్ళు తల్లిదండ్రులవుతారు. ఆ తర్వాత వాళ్ళు పెద్దగా అయినంత లోపు వీళ్ళు గూడా ఎట్లా పిల్లల్ని పెంచాలో నేర్చుకుంటారనమాట. అంటే ప్రాక్టికల్‌గా పిల్లల్ని కన్న తర్వాత వీళ్ళు పేరెంటింగ్ నేర్చుకుంటున్నారు తప్ప ముందే ఏం నేర్చుకోవట్లేదు. అందులో అట్లాంటి సమస్యనే ఇది గూడా అనమాట. ఏ సినిమాకి పిల్లల్ని తీసుకెళ్ళాలి? ఏ సినిమాకి తీసుకెళ్ళకూడదు? అనేది మన దేశంలో చాలామంది పేరెంట్స్‌కి అసలు తెలియదు. రెండోది మన దేశంలో ఇంకొక విచారకరమైన పరిస్థితి ఏంటంటే, పిల్లల కోసం ప్రత్యేకంగా వచ్చే సినిమాలంటూ ఏం లేవు. సంవత్సరంలో పిల్లల కోసం వచ్చే సినిమాలేముంటాయి? ఈ 'పుష్పాలు', 'పువ్వులు', 'రెమ్మలు', 'కొమ్మలు' ఈ సినిమాలే తప్ప సీరియస్‌గా పిల్లల కోసం వచ్చే సినిమాలేముంటాయి? మొన్న ఏదో 'హనుమాన్' అని ఒక సినిమా వచ్చింది. అది కూడా పిల్లల సినిమా కాదు. అందులో హీరో హనుమంతుడి భక్తుడుంటాడు. హనుమంతుడు హీరోని పూనుకుతాడు. తర్వాత హీరో ఫైటింగ్స్ చేస్తాడు. అన్నీ చేస్తాడు. కానీ అది కూడా పిల్లల సినిమా కాదు. చిన్న పిల్లల సినిమా అంటూ సంవత్సరంలో ఒక ఫుల్ లెంగ్త్ పిల్లల సినిమా, పిల్లల కోసం ఉద్దేశించిన సినిమా అంటే అసలు రాదు మన దగ్గర. మన దగ్గర తీసేవాడు లేడు, చూసేవాడు లేడు. కాబట్టి ఏమవుతుంది? మొన్న ఏమంటారు అంతకుముందు 'ట్రిపుల్ ఆర్' అని ఒక సినిమా వచ్చింది. 'సలార్' అని ఒక సినిమా వచ్చింది. 'సలార్‌లో' కూడా చాలా వయలెన్స్ ఉంటది. అది 18+ వాళ్ళు చూస్తే పర్లేదు. ఎందుకు మరి చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు? థియేటర్ దగ్గరికి వాళ్ళొస్తున్నప్పుడు 18 కంటే తక్కువున్న వాళ్ళు, 16 కంటే తక్కువున్న వాళ్ళు, యూబీఏ గాదు కొన్ని ఏ సర్టిఫికేట్ సినిమాలకు గూడా పిల్లలొచ్చేస్తుంటారు మన దగ్గర. అవును. పేరెంట్సే తీసుకొస్తారు వాళ్ళని. పేరెంట్స్ తీసుకురావడం ఒక తప్పు. తీసుకొచ్చిన తర్వాత అలో చేసేటప్పుడు థియేటర్ దగ్గర దానికి తగిన ఏర్పాట్లుంటాయా అంటే ఉండవు మన దగ్గర. మన దగ్గర ఏంటి మరీ న్యూడిటీ ఉండి అది ఒకవేళ దాదాపు సెమీ పోర్న్ మూవీ లాంటిదేమన్నా అయితే తప్ప మన దగ్గర అటువంటి చెకింగ్స్ ఏముండవు. మల్టీప్లెక్స్‌లలో పెద్ద పెద్ద మల్టీప్లెక్స్‌లలో కూడా పేరెంట్స్ లోపల తీసుకొని ఎళ్ళిపోతుంటారు. చూసేవాడు చూస్తూ కూర్చుంటాడు. ఎందుకు అంటే వ్యాపార ధోరణి. డబ్బులు వస్తే ఎవరికీ వద్దనిపిస్తది. దాని మీద ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చివరికి బాల్ ఎక్కడికెళ్తా కోర్ట్ ఎవరి బాల్ ఎవరి కోర్ట్‌లోకి వెళ్తే ఆగుతది అంటే ప్రభుత్వం దగ్గరికెళ్ళి ఆగుతది. ఇప్పుడు నిర్మాత తీసేవాడు ఏమంటారు అడల్ట్ కంటెంట్‌తో సినిమా తీస్తున్నాడు. 'పుష్పలో' వయలెన్స్ ఉంది. 'పుష్పలో' రొమాన్స్ ఉంది. హీరో, హీరోయిన్ మధ్య సాంగ్స్ ఉన్నాయి. ఇవేవి పిల్లలకు చూడాల్సినవి కాదు. 16 ఏళ్ళు, 14 ఏళ్ల కంటే చిన్న పిల్లలు చూడాల్సినవి కాదు. పర్టిక్యులర్‌గా వయలెన్స్. అంత విపరీతమైన వయలెన్సు, తెర మీద అంత రక్తస్రావం జరగడము, తలలు పగలగొట్టుకేసుకోవడము, గొంతులు కొరికేసుకోవడము, ఇవన్నీ పిల్లలు చూడాల్సిన కంటెంట్ కాదు. కానీ పిల్లలు అదే చూడాల్సొస్తుంది. చూస్తున్నారు కదా అని చెప్పి పిల్లలు పోరుబడలేక లేదంటే కొన్నిసార్లు తల్లిదండ్రులే తమ సినిమా పిచ్చితోనో తీసుకొనొస్తారు వాళ్ళని. తీసుకొనొచ్చినప్పుడు థియేటర్ లోపలికి వెళ్తున్నప్పుడు యూ/ఏ సర్టిఫికేట్ ఉందా? ఏ సర్టిఫికేట్ ఉందా? దేనికి ఎవరు రావాలి? లోపలికి రాకూడదని చెప్పి చెక్ చేసే వ్యవస్థ అసలు మన దగ్గరుండదు. అందరిని లోపలికి పంపించేస్తుంటారు. హ్మ్. మంత్స్ పిల్లల్ని తీసుకొని లోపలికెళ్తున్నా ఆపరు. చిన్న 4, 5 క్లాస్ పిల్లల్ని తీసుకెళ్తున్నా ఆపరు. 15 ఏళ్ల పిల్లలెళ్తున్నా ఆపరు. కొన్నిసార్లు 15, 16 ఇయర్స్ పిల్లలు పేరెంట్స్‌తో కాదు, సొంతంగా కూడా వచ్చేస్తుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ సినిమా చూసి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు? వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళేమన్నా తప్పుగా బిహేవ్ చేస్తే ఎట్లా? ఇటువంటి ఆ విషయాల్లో మనకు ఆలోచన ఏం లేదనమాట. అందుకని థియేటర్స్‌లో థియేటర్స్ నిర్వహించే పద్ధతి మారాలి. ఖచ్చితంగా అక్కడ చెకింగ్ చేసే వ్యవస్థ ఉండాలి. వీళ్ళు చెకింగ్ చేసే వ్యవస్థ పెట్టాలి అంటే దాని మీద ఎవరు ఒత్తిడి తీసుకురావాలి? ప్రభుత్వం తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళొక మనిషిని పెట్టి 15 ఏళ్ల కంటే చిన్న వాళ్ళని ఎవరిని నేను రానివ్వను అని థియేటర్ వాడు అన్నాడనుకోండి. హ్మ్. వాడికొక టికెట్ లాస్ కదా!
అవును. సో, వాడికి వ్యాపారం లాస్ చేసుకొని ఎందుకు ఆపుతాడు? ఎవరినంటే వాళ్ళని పంపించేస్తాడు. హ్మ్. ఇప్పుడు వైన్ షాప్స్ దగ్గర గూడా చిన్న పిల్లలెళ్తే వైన్ ఇవ్వరు. అవును. మందు బాటిల్ అమ్మేయరు. ఎందుకు అమ్మట్లేదు? ప్రభుత్వం ఒత్తిడి పెట్టి నువ్వు అమ్మొద్దు అని చెప్తుంది కాబట్టి. హ్మ్. అది కూడా కొన్నిసార్లు దొంగచాటుగా ఎక్కడైనా జరిగితే జరుగుతుందేమో మనకు తెలవకపోవచ్చు. ఎందుకంటే మనది హైదరాబాద్ సిటీ పరిస్థితి ఏంటంటే స్కూలు, కాలేజీ పిల్లలకు కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి. అవును. మద్యం గాదు. డ్రగ్సే దొరుకుతున్నాయి. కాబట్టి మద్ మద్యము, డ్రగ్స్‌తో పోలిస్తే సినిమా చాలా సింపుల్ విషయం. సిం డ్రగ్స్ సినిమాకి ఎవరైనా సరే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వచ్చి చూసేయొచ్చు అనే ఫీలింగ్ జనాల్లో ఉంది గాబట్టి ఈ స్ లోపలికి అలౌ చేసే విషయంలో థియేటర్స్ పట్టించుకోవట్లేదు. దాని మీద ప్రభుత్వం గూడా ఒత్తిడి తీసుకురావాలి. థియేటర్స్ యాజమాన్యాల్ని ప్రభుత్వం గట్టిగా బెదిరిస్తే, అప్పుడు వీళ్ళు చిన్న పిల్లల్ని అలౌ చేయడం మానేస్తారు. అప్పుడు ఇటువంటివి జరిగే అవకాశాలుండవనమాట. సరే సార్. థియేటర్ వాళ్ళకైతే ఆపేస్తాం. కొన్ని రోజుల నుంచి థియేటర్ నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ టీవీలోకి వస్తుంది. అప్పుడెవరు ఆపుతారు? అంటే మనము ఒక ఆహ్, ప్రమాదకరమైన కారకం అంటే మనకు చాలా వరకు వాయు కాలుష్యం, హ్మ్. ధ్వని కాలుష్యం ఇవే చెప్పుకుంటారు కదా! దీపావళి వస్తే క్రాకర్స్ కాల్చకండి అని చెప్పేవాళ్ళు చాలామందుంటారు. కానీ సినిమాకెళ్ళి సినిమా చూడకండి అని చెప్పేవాళ్ళు తక్కువ మందుంటారు. హ్మ్. దీపావళి కంటే పెద్ద కాలుష్యము సంవత్సరంలో 365 రోజులు జరిగే కాలుష్యము సినిమాల వల్ల, లేదంటే ఓటీటీల వల్ల, వెబ్ సీరీస్‌ల వల్ల, యూట్యూబ్ వల్ల ఇవన్నిటి వల్ల జరుగుతుంది. ఇప్పుడు థియేటర్‌లో అంటే పిల్లల్ని ఆపొచ్చు. సరే కఠిన చర్యలు తీసుకొని ఆపొచ్చు. తర్వాత అది ఓటీటీకొస్తుంది. ఓటీటీకొచ్చినప్పుడు ఎవరు ఆపాలి? పేరెంట్స్ ఆపాలి. మీ ఇంట్లో ఓటీటీ ఉంది. దానికి యాక్సెస్ పిల్లలకు ఇవ్వకుండా ఉండడం అనేది మీ పిల్లల తల్లిదండ్రుల బాధ్యత. హ్మ్. ఏ వయసు పిల్లలకి ఏది చూడాలి? హ్మ్. మరీ చిన్న పిల్లలున్నారంటే యూట్యూబ్‌లో కిడ్స్ ఆప్షన్. ఆప్షన్ యాక్టివేట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళకి ఈ పెద్దవాళ్ళు చూసే కంటెంట్ అసలు దొరకకుండా చూడాలి. అట్లనే మనం మొబైల్స్ అన్నిట్లల్లో లాగిన్ అయ్యి ఉంటాం. యూట్యూబ్‌లో గాని, దేంట్లో అయినా సరే మన మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి ఉంటాం. సో, ఫాదరో, మదరో ఒక ఏదో వీడియో చూస్తారు. ఈ మా ఫాదర్, మదర్ ఒక పర్టిక్యులర్ వీడియో చూసిన తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుంది అన్ని అటువంటివే పంపిస్తాయి. అవును. ఒక మదర్ కూర్చొని ఆహ్, వంట ఒక వీడియో ఏదో చూసిందనుకుందాం. ఆ తర్వాత ఏమైతుంది ఆ పర్టిక్యులర్ మొబైల్‌లో అన్ని వంట వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అదే ఫాదరు ఏ వానపాటనో జూసాడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత అన్ని వానపాటలొస్తుంటాయి అక్కడికి. వెట్ సాంగ్స్, రెయిన్ సాంగ్స్ అని ఏదో పెట్టి వస్తుంటాయి. అప్పుడు నా తర్వాత అదే ఫోను తీసుకొని పిల్లలు జూస్తే వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా అవే కనిపిస్తాయి. అవును. సో, మీరు పిల్లలకు సెపరేట్ ఫోన్ బెటర్ గదా! పెద్దవాళ్ళ ఫోనే తీసుకొని వాడుకుంటుంటారు చాలా సార్లు. అటువంటివి జరిగినప్పుడు ఏమవుతదంటే ఏమంటారు వయలెంట్ కంటెంట్ గాని, రొమాంటిక్ కంటెంట్ గాని ఏమంటారు అబ్యూజివ్ కంటెంట్ గాని ఇవన్నీ గూడా పిల్లల దగ్గరకొచ్చేస్తాయి. హ్మ్. అట్లా రాకుండా ఉండడం అంటే ఇంక ఫైనల్‌గా ఏంటి మళ్ళీ మనం ప్రభుత్వం దగ్గరికెళ్ళి ఓటీటీ మీద కంట్రోల్ పెట్టండి అనాలి. ఓటీటీ మీద, యూట్యూబ్ మీద కంట్రోల్ పెట్టడం సాధ్యం గాదు. ప్రభుత్వాలు ట్రై చేస్తే చేయొచ్చు. కానీ యూట్యూబ్ అనేది ఎక్కడో అమెరికా నుంచి నడుస్తూ ఉంటది. వాళ్ళ రూల్స్ అమెరికా రూల్స్ ప్రకారం ఉంటాయి. అట్లనే ఇక్కడున్న యూట్యూబ్ ఆఫీస్ వాళ్ళు ప్రభుత్వం చెప్తే కొన్ని విషయాల్లోనే వింటారు. అన్నిట్లలో వినరు. రెండోది యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వీళ్ళ దగ్గర చాలా డబ్బులుంటాయి. హ్మ్. ఈ డబ్బులెక్కువున్న కంపెనీలు చెప్పినట్టు ప్రభుత్వాలు వింటాయి తప్ప, ప్రభుత్వాలు చెప్పినట్టు కంపెనీలు వినవు. హ్మ్. ఎప్పుడో బాగా తేడా వస్తే వీళ్ళకి వాళ్ళ గొడవైతే వీళ్ళు చర్యలు తీసుకుంటారు తప్ప, చిన్న పిల్లలు చెడిపోతున్నారనో, అదేనో ఇదేనో ఎవ్వరు పట్టించుకోరు. కాబట్టి ప్రాక్టికల్ సొల్యూషన్. మనం ఎంతసేపు థియేటర్ యాజమాన్యము, సినిమా స్టార్స్ మారాలి, లేదంటే ప్రభుత్వం మారాలి అని చెప్పి చేతులు దులుపుకోవడం గాకుండా, ప్రాక్టికల్‌గా మనకొక సొల్యూషన్ గావాలనుకుంటే పేరెంట్స్ పిల్లల్ని కన్న మరుక్షణం నుంచి వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎంతవరకు అంటే దాదాపు ఒక 20 ఇయర్స్ వరకు. పిల్లల్ని కనడం అంటే ఒక 20 ఇయర్స్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినట్టనమాట. ఊరికే ఒకరోజు ఆహ్, పాపనో, బాబో హాస్పిటల్‌లో పుట్టారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళంతట వాళ్ళు పెరుగుతారన్నట్టు ఊరుకుంటే కుదరదు. సో, వాళ్ళు ఏం జూస్తున్నారు, ఏం జేస్తున్నారు ఇవన్నిటిని గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ వాళ్ళని మంచి మార్గంలో పెట్టుకోవడం పేరెంట్స్ బాధ్యతే తప్ప, మనం ఎవరి మీదకో ఒకరి మీదకి కారణం అంటే నెపంని నెట్టేస్తే మనకు హ్యాపీగుంటది. మాట్లాడుకోవడానికి బావుంటది గానీ, ఇట్లా ఎంతమందిని కారణం చేసినా సరే ఎవరు మారరు. ఎందుకంటే థియేటర్ వాడికి టికెట్స్ అమ్ముకోవడం గావాలి. సినిమా స్టార్స్‌కి వాళ్ళ సినిమా మీద డబ్బులు రావడం రావాలి. పేరు రావడం గావాలి. ప్రభుత్వానికేంటి ప్రతి 5 ఏళ్లకోసారి గెలిచి తమ పని తాము జేసుకోవాలి. ఇట్లా ఎవరి ప్రాబ్లమ్ వాళ్ళకుంటుంది. సో, మన పిల్లలు ఇంట్లో పిల్లలు చెడిపోకుండా ఉండాలి. లేదు వాళ్ళు తప్పు మార్గంలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పిల్లల మీద ఎప్పుడూ ఒక చూపు అంటే ఒక ఆహ్, ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళని ఎట్లా పెంచుతున్నాము, వాళ్ళని సరైన మార్గంలో ఉంచుతున్నామా లేదా, అసలు ఈ సినిమా ఇట్లాంటి కంటెంట్‌కి అలవాటు పడకుండా ఏం చేయొచ్చు?
యోగా నేర్పించొచ్చా? స్విమ్మింగ్ నేర్పించొచ్చా? లేదు చిన్నప్పటి నుంచి యాక్టివ్ స్పోర్ట్స్ మీరు గమనించుడండి. బాగా ఫుట్‌బాల్ ఆడే పిల్లోడుంటాడు గదా! వాడికి సినిమా పిచ్చి పట్టే అవకాశం తక్కువుంటది. ఎందుకంటే అవును. వాడికి దాని మీద మైండుంది. అట్లనే సంగీతం నేర్చుకునే పిల్లలుంటారు. వాళ్ళకి పాట పాడడం మీద ఇంట్రెస్ట్ ఉంటది తప్ప, ఇంకోడెవడో పాడుతుంటే అక్కడెళ్లి కూర్చొని ఈలలేసి మిగతా ఏ విద్య రానోడికే సినిమా పిచ్చి మీద ఎక్కువ ఉండే అవకాశాలుంటాయి. నిజానికి వాడి సొంత తెలివితేటలు ఏం లేకపోతే హీరోని జూసో, హీరోయిన్‌ని జూసో మురిసిపోతూ ఉంటాడు. అందుకని మీ పిల్లలకి ఫస్ట్ ఏదన్నా నేర్పిస్తున్నారా? ఫిజికల్ స్పోర్ట్స్ లేదంటే మెంటల్‌గా బ బ సపో ఇది గేమ్ చెస్, క్యారమ్ బోర్డ్ ఇటువంటివి నేర్పిస్తున్నారా? ఇవేవి చేయకుండా స్మార్ట్ ఫోన్ చేతికిచ్చేసి చ ఎంజాయ్ చెయ్యి అని చెప్పి వదిలేసి ఆ తర్వాత బాధపడితే వేస్ట్. సరే పిల్లల్ని పేరెంట్స్ కనిపెట్టుకుండాలి. స్కూల్ ఎక్కువ శాతం పిల్లలు పేరెంట్స్‌తో ఉండరు. ముఖ్యంగా అయితే టీనేజ్ పిల్లలు. ఫ్రెండ్స్‌తో, పియర్ గ్రూప్‌తో ఉంటారు. మరి వాళ్ళందరూ ఎక్కువ శాతం టీనేజర్స్ అయితే సినిమాలు, హీరోలని ఇలాంటివి రౌడీజం ఎక్కువ సినిమాలు అలానే చూపిస్తున్నాయి. ఇప్పుడు 'పుష్ప' గాని వయలెన్స్ చూపిస్తున్నారు. వయలెంట్‌గా బిహేవ్ చేయడం. పాత పిల్లలతో ఇప్పుడు జనరేషన్ పిల్లలు పోలిస్తే ఇప్పుడు పిల్లల జనరేషన్‌లో కొంచెం వయలెన్స్ అనేది ఎక్కువవుతుంది. అది సినిమాల వల్ల ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎంతవరకు నిజముందో కొంతవరకు ఉంది. అయితే వాళ్ళు తెలియకుండా గూడా వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని సార్లు. అప్పుడు పేరెంట్స్ ఏం చేయగలుగుతారు అనా డౌట్? కాస్ హ్మ్. సినిమాలు ఇలా ఎంత సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల ప్రభావం టీనేజర్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఒక మనిషి జీవితం మొత్తంలో సినిమా పిచ్చికి లోనయ్యేది ఒక 5 ఏళ్ల కాలమే. ఎక్కువ. తర్వాత అందరూ బయటొచ్చేస్తారు. హ్మ్. కొందరు మాత్రమే జీవితాంతం టీనేజర్స్‌గా బతుకుతారు. అది వాళ్ళ టాలెంట్ అది. హ్మ్. వాళ్ళ తెలివితేటలు అక్కడ ఆగిపోతాయి వాళ్ళని. వాళ్ళనేం చేయలేం. కానీ సాధారణంగా ఏంటంటే ఒక 13, 14 ఇయర్స్ అప్పటి నుంచి 18, 19 ఇయర్స్ వరకే సినిమా పిచ్చుంటుంది. 20 దాటిన తర్వాత స్లోగా కెరీర్ మీదకి, జాబ్ హ్మ్. మీదకి లేదంటే పెళ్లి చేసుకోవాలని అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్మ్. వ్యాపకం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే సినిమా అనేది జీవితంలో భాగం. ఫ్రైడే వస్తే ఏదో ఒక సినిమా చూడాలి, ఇంటికొచ్చాలి, మర్చిపోవాలనుకుంటారు. కానీ కొందరికి సినిమా పిచ్చి హద్దులు హ్మ్. దాటిపోతుందనమాట. అందులో ముఖ్యంగా టీనేజర్స్ ఉంటారు. టీనేజ్ అంటే ఏంటి 13 నుంచి 19 వరకు. 12లో టీన్ లేదు గదా! 12 అనే పదంలో టీన్ లేదు. 13లో టీన్ ఉంది. 19లో టీన్ ఉంది. 20లో గూడా లేదు. హ్మ్. సో, ఈ 13-19 ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడే హార్మోనల్ చేంజెస్ ఒస్తుంటాయి. వాళ్ళు బాల్యంలోంచి కౌమారంలోకి ఎళ్తుంటారు. హ్మ్. ఈ చేంజెస్ బాడీ చేంజెస్, ఫిజికల్, సైకలాజికల్ చేంజెస్ ఇవన్నిటిలో సినిమా అనేది ఈజీగా ఉంటది వాళ్ళకి. వాళ్ళకి సైన్స్ పాఠమో, మ్యాథ్స్ పాఠమో నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటది. బుర్ర ఉపయోగించాల్సుంటది. అట్లనే భక్తి పెట్టి దేవుడి ముందర కూర్చొని స్తోత్రం చదువు, పా ప పారాయణం చెయ్యి, లేదంటే పూజ చెయ్యి అంటే వాడికి ఇంట్రెస్ట్ రాదు. ఈ సినిమా అయితే వాడేది కోరుకుంటున్నాడో అదే ఇస్తున్నాడు కదా! హ్మ్. వాడికి మనసు లోలోపల కొంత క్లారిటీ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏముంటది టీనేజ్‌లో ఏం కోరుకుంటాడు వాడు? ఫిజికల్ ప్లెజర్ కోరుకుంటాడు. ఏమంటారు సెక్స్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు. దానికి ఎంత అందమైన పేరు పెట్టుకున్నా సరే, ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఆ టైంలో ఉంటుంది. ఆ ఫిజికల్ అట్రాక్షన్‌ని సాటిస్ఫై చేసేది సినిమా. హ్మ్. మిగతా ఎక్కడ దొరకదు. అందుకని సినిమాకి చాలా తొందరగా అలవాటు పడతారు. అయితే ఈ జనరేషన్ పిల్లలే ఇట్లా వయలెంట్‌గున్నారా అంటే అదేం లేదు. ప్రతి జనరేషన్ వాళ్ళు ఇట్లనే మాట్లాడుకుంటారు. ఈసారి ఇప్పుడు మనం స్మార్ట్ ఫోను, ఇన్‌స్టాగ్రాము అని ఇట్లాంటి కొత్త పేర్లు పెట్టుకున్నాం గదా! అంతకుముందు జనరేషన్ వాళ్ళు టీవీలో వచ్చే వాటినేమంటారు కీబోర్డ్ గేమ్స్ ఉండేవి గదా! కంప్యూటర్‌లో ఒక టీవీలో ఆడేవాళ్ళు. వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ వల్ల ఒక జనరేషన్ మొత్తం పాడైపోయిందనే బాధ కొందరికుండేది. వాళ్ళంతా ఇప్పుడు హాయిగా ఉద్యోగాలు చేసుకొని అంకుల్స్ అయిపోయారు వాళ్ళంతా. అప్పుడు వీడియో గేమ్ ఆడిన పిల్లలు. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ పిల్లలున్నారు. వీళ్ళు రేపు అంకుల్స్ అయిపోతారు. ఆంటీస్ అయిపోతారు. వీళ్ళు కూడా అంటే వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం సీరియస్‌గా తీసుకొని దానివల్ల హ్మ్. నష్టపోతుంటారు. అంతకుముందు ఒక జనరేషన్ ఉండేది. వాళ్ళెప్పుడు విపరీతంగా మ్యాగజైన్స్, నావెల్స్ చదివి చెడిపోయేవారు. కాబట్టి ప్రతి తరంలో ఒకటంటూ ఒక కారణం వస్తుంది. దానివల్ల చెడిపోతున్నారు అని ఒక ఆందోళన మనకుంటుంది. ఆందోళన వల్ల దేనికి లాభం లేదు. ఆందోళన మనల్ని ఎటు తీసుకుపోదు. ఆందోళన అంటే ఏంటంటే మనం ఆహ్, ట్రెడ్‌మిల్ మీద నిలబడి పరిగెత్తడం లాంటిది. ట్రెడ్‌మిల్ మీద పరిగెడితే మనం ఎక్కడ పోము అక్కడే ఉంటాం. కదా! అందుకని మనం అట్లా ఆందోళన చెందడం కంటే నేను చెప్పేదేంటంటే టీనేజర్స్ బయట ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నారు సరే. స్కూల్‌లో, కాలేజీలో ఎక్కువసేపు ఉంటున్నారు. అక్కడ టీచర్లు, అక్కడ పీర్ గ్రూపు ప్రభావము లేదంటే ఇంకా కొన్ని సార్లేంటంటే బయట ఈ డ్రగ్ మాఫియా కావచ్చు. ఇటువంటి వాళ్ళు గూడా వీళ్ళ పిల్లల్ని హైజాక్ జేస్తున్నారు. అంటే పిల్లలకి కాలేజీ ఇంటర్, డిగ్రీ నుంచి ఇంజినీరింగు, మెడిసిన్ పిల్లల వరకు కూడా కాలేజీలోకే డ్రగ్స్ వచ్చేస్తున్నాయి. అవును. ఇవన్నిటికి లోనవుతున్నారు అనే ఆందోళన మనకుండడం సహజమే గానీ, వాళ్ళు బయటెళ్లి ఏం జేస్తారనే విషయము
మనం ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటూ వాళ్ళతో కాస్త మూవ్ అవ్వాలి. పిల్లలు అంటే ఇప్పుడు మండే టు సాటర్‌డే వాళ్ళకు కాలేజు, స్కూలో ఉంటుంది. సండే రోజు వాళ్ళు బయట ఫ్రెండ్స్‌తో తిరుగుతారు. మరి పేరెంట్స్‌తో ఎప్పుడుంటున్నారు? అంటే నో ఆన్సర్. పేరెంట్స్‌తో ఎక్కువసేపు ఉండట్లేదు టీనేజ్ పిల్లలు. మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళు గూడా ఉండట్లేదు. నేనదే చెప్తున్నా. హ్మ్. కొందరికేమో పుణ్యక్షేత్రాలు తిరిగే పిచ్చుంటుంది. కొందరికేమో ఫంక్షన్స్. ఇక్కడెక్కడో ఓణీల ఫంక్షన్ అయింది. అక్కడెక్కడో పంచెలు కట్టించారు. ఈ దరిద్రం అంతా ఉంటది. దానికంతా తిరిగొస్తుంటా. ఇంకో కొంతమందరుంటారు. బాబాలు, తాయెత్తులు అని చెప్పి వాడు తిరుగుతుంటాడు. ఇది కాకుంటే కులు మనాలి, కేరళ పోతున్నాం. లేకపోతే థాయిలాండ్ పోయే కళాకారులు కూడా కొందరుంటారు. ఎవడి పిచ్చి వాడు కానది. పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి ఊరు మీద వాడు తిరిగితే పేరెంట్సు, వాడు అట్లనే చెడిపోతాడు. సో, వాడితో టైమ్ స్పెండ్ చేయాలి. అట్‌లీస్ట్ సండే రోజు స్పెండ్ చేయాలి. సండే రోజు కూర్చోబెట్టి వాడితో మాట్లాడి, కూర్చోబెట్టి చదువుకో అని చెప్పి బెదిరించడం కాదు. బట్ కూర్చోబెట్టి ఊరికే మాట్లాడొచ్చు కదా! ఓ 2 గంటల సేపు మాట్లాడొచ్చు కదా! కొంతమంది దాన్ని రివర్స్ అర్థం చేసుకుంటారు. పిల్లలతో ఫ్రెండ్స్ లాగా ఉండండి అంటే ఇద్దరు కూర్చొని మందులు కొట్టడము, ఇట్లాంటి పైత్యం కూడా ఉంటది. అది కాదు. కూర్చొని తండ్రి తండ్రి పొజిషన్‌లో, తల్లి తల్లి పొజిషన్‌లో ఉండి పిల్లలతో కూర్చొని ఎవ్రీ వీక్ 2 గంటలో, 3 గంటలో మాట్లాడాలి. వీలైతే రోజు అరగంట మాట్లాడాలి. రోజు అందరూ కలిసి కూర్చొని తినాలి. ఇవేవి చేయకుండా పిల్లల్ని ఫ్రీగా వదిలేసి వాడు చెడిపోయాడని బాధపడితే ఎట్లా? రెండోది మనము డ్రైవింగ్ గల్లీలలో బాగా నేర్చుకుంటే హైవే మీద కూడా బాగా వెళ్తాం కదా! హ్మ్. డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకుంటాం? డైరెక్ట్ హైవే ఎక్కిపోయి వెళ్ళిపోం కదా! కారేసుకొని. ఫస్ట్ మనం ఏ ప్లే గ్రౌండ్‌లోనో లేకపోతే మన ఇంటి చుట్టుపక్కలనో డ్రైవింగ్ నేర్చుకుంటాం. ఇట్లా పిల్లల్ని కూడా ఫస్ట్ చిన్నప్పుడు ఏం నేర్చుకుంటారో అదే పెద్దగయిన తర్వాత కూడా బావుంటుంది. హ్మ్. అందుకని పిల్లలు 5 తరగతి, 6 తరగతి, 8 తరగతి లోపు వాళ్ళకి మీరేం నేర్పిస్తున్నారనేది ఇంపార్టెంట్. విలువలు నేర్పించాలి. వివేకానంద గురించి జెప్పాలి. లేదంటే గొప్పవాళ్ళెవరు, మనకెవరిష్టమో వాళ్ళ గురించి జెప్పాలి. అట్లనే వాళ్ళకి మంచి హ్యాబిట్స్ నేర్పించాలి. పొగ తాగొద్దు అని చెప్పి సిగరెట్ తాగితే అదొక ఆహ్, తక్కువ స్థాయి పని. ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ తాగడం గొప్పగానే చూపిస్తారు ఎట్లాగో. ఫ్రెండ్స్ కూడా తాగుదామనే చెప్తారు. కానీ తాగకుండా ఉండే కొందరుంటారు గదా! క్లాస్‌లో అందరూ తాగినా సరే ఒక ఇద్దరో, ముగ్గురో పిల్లలైతే తాగట్లేదు గదా! మంచి పిల్లలున్నారు గదా! మంచి పిల్లలంటే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు. వాళ్ళెందుకు ఉండగలుగుతున్నారు? అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి దాని మీద ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే అదొక వేస్ట్ పని. అనవసరమైన పని. సిగరెట్ తాగడం అనేది గొప్ప పనేం కాదు. అట్లనే పబ్‌కెళ్ళి డాన్స్ చేసి రావడం అనేది కూడా గొప్ప పని కాదు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చెప్తూ వస్తే వాళ్ళలో మార్పొస్తది. ఇప్పుడు ఇస్కాన్‌కెళ్తే చాలా మంది చిన్న పిల్లలు కనిపిస్తారు. హ్మ్. ఇస్కాన్‌లో పేరెంట్స్ ఏం చేస్తారు? ఇస్కాన్‌ని మీరు సమర్థిస్తారా? భక్తి ఒప్పుకుంటారా? కృష్ణుడిని పూజించొచ్చా? అది వేరే చర్చ. బట్ ఇస్కాన్‌కి చిన్నప్పటి నుంచి వెళ్ళే పిల్లలుంటారు కదా! వాళ్ళకు కూడా టీనేజ్ ఒస్తది. వాళ్ళు 16సొస్తాయి, 17కొస్తారు, 18కొస్తారు. మరి ఆ రోజు వాళ్ళెందుకు సిగరెట్లు తాగట్లేదు, మద్యం తాగట్లేదు, పబ్‌కెళ్ళట్లేదు? వాళ్ళు అదే ఇస్కాన్‌లో కృష్ణుడి గుడికి ఎందుకెళ్తున్నారు? అంటే వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మనం గుడికెళ్దాము, కృష్ణుడిని పూజిద్దాం అని చెప్పారు. అట్లనే దేవుడిని నమ్మకపోతే లైబ్రరీకి తీసుకెళ్ళండి. స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్ళండి. లేదంటే ఒక మంచి పార్క్‌కి తీసుకెళ్ళి పచ్చదనం ప్రకృతిలో ఉండడం ఎట్లా అని నేర్పించండి. ఇన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ చిన్నప్పుడు పిల్లల్ని కొన్ని ఆట బొమ్మలిచ్చేసి, లేదంటే ఐస్ క్రీమ్‌లు, బర్గర్స్ తినిపించేసి వదిలేసి, వాడు టీనేజ్‌లోకొచ్చినాక మీ మాట వినకుండా అయిపోయిన తర్వాత, అప్పుడు ఎట్లాగో ఫ్రెండ్స్ మాట, సినిమా హీరోల మాటే వింటాడు. హ్మ్. కాబట్టి చిన్నప్పుడే పిల్లల్ని సరైన మార్గంలోకి తెచ్చుకుంటే టీనేజ్‌లో వాళ్ళు మనతో ఎక్కువ సేపు గడవకున్నా వాళ్ళు చెడిపోకుండా ఉంటారు. అయితే ఇందులో చూస్తూ ఉంటే తను చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన 13 ఏళ్ల కొడుకుని సినిమాకి ఇలాంటి సినిమాకి, వయలెన్స్ ఉన్న సినిమాకి కొందరు ఏం చేస్తుంటారంటే సినిమా హీరోల మీద ఉన్న క్రేజ్ పేరెంట్స్ అనేవి చిన్న చిన్న పిల్లలు 4, 5 ఏళ్ల పిల్లల్ని కూడా తెస్తుంటారు. ఆ వయసులోనే వయలెన్స్ చూడటం వల్ల కూడా పెద్దగయ్యాక ఇలాంటి వయలెన్స్ సినిమాకి అలవాటు పడే అవకాశాలు ఎక్కువుంటాయి గదా సార్! అంటే సినిమాలో ఉంటది వయలెన్సు కాబట్టి అది చూస్తేనే చెడిపోతారనేది నాట్ కరెక్ట్. హ్మ్. సినిమాలో గాదు, సొసైటీలో వయలెన్స్ ఉంటది. పిల్లలు బయట కూడా వయలెన్స్ చూస్తారు. కొంతమంది ఇంట్లోనే పేరెంట్సు ముక్కు, మూతి పగిలిపోయేలా కొట్టుకుంటుంటారు. వాళ్ళని చూసి కూడా చెడిపోతారు. కాబట్టి సినిమా చూస్తే కూడా చెడిపోతారు. నేనదే చెప్తున్నాను. ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా, యూబీఏ సర్టిఫికేట్ ఉన్న సినిమా పిల్లలు చూడకూడదు. చూడకుంటే మరి వాడేం చూడాలి? మన ఇండస్ట్రీలో ప్రభుత్వం ఎంకరేజ్ చేసి చిన్న పిల్లల కోసం సినిమాలు తీయమని చెప్పాలి. తీస్తే వాళ్ళకు పన్ను రాయితీలివ్వాలి. మన దగ్గర చిన్న పిల్లల కోసం సినిమా తీసినవాడు సినిమా రిలీజ్ జేసుకోవడమే కష్టం. వాడు దివాలా తీసే పరిస్థితొస్తది. అందుకని మన ప్రభుత్వం ఎంకరేజ్ చేసి సినిమాలో ఉన్న సినిమా పెద్దలు గూడా ఎవరైతే ఉంటారో, వాళ్ళు చిన్న పిల్లల సినిమాలు ఎక్కువొచ్చేలాగా చేస్తే. అట్లనే ఇప్పుడు ఓటీటీ వచ్చింది కాబట్టి ఓటీటీలో వాళ్ళు కూడా చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన వెబ్ సీరీస్‌లు, లేదంటే వెబ్ కంటెంట్ అటువంటివి ఎక్కువ చేయగలిగితే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మనం అమెరికాని వాళ్ళ కల్చర్ చూసి తప్పుపడతారు చాలామంది.
అమెరికాలో రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటారని, డైవోర్స్ తీసుకుంటారని అన్నీ మనం కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి కూడా కొన్నున్నాయి. అక్కడ సినిమా పిల్లల కోసం అనేది సెపరేట్ ఒక ఇండస్ట్రీ. పిల్లల కోసం సినిమాలు తీస్తారు, వెబ్ సీరీస్‌లు తీస్తారు, పిల్లల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్స్ ఉంటాయి. అక్కడికెళ్ళి పిల్లల్ని ఆడించుకొని తీసుకొస్తారు వీక్లీ. యూట్యూబ్‌లో కూడా చాలా పిల్లల యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయి. పిల్లలు చూసేవి. మన వాళ్ళు ఇండియన్ పిల్లలు చూస్తున్నవి కూడా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్స్. అవన్నీ అమెరికా నుంచే నడుస్తుంటాయి. యూరోప్ నుంచి నడుస్తుంటాయి. అందులో చిన్న చిన్న పిల్లలు రకరకాల క్రియేటివ్ వస్తువులన్నీ తయారు చేస్తుంటారు. ఇండియాలో అటువంటి కంటెంట్ రావట్లేదసలు. పిల్లలు కూడా పెద్దవాళ్ళ కంటెంటే చూడాలి. ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటాడు. వాళ్ళు ప్రేమించుకుంటారు. ఆ హీరోయిన్ తండ్రొచ్చి హీరోని చితకబాదిస్తాడు. హీరో పోయి వాడిని కొడతాడు. ఇదంతా పిల్లలు చూస్తారు. వాడికేం పని? ఆ హీరో, హీరోయిన్ ప్రేమించుకొని చస్తే చిన్న పిల్లోడికి ఏం అవసరం? కానీ అదే చూడాల్సొస్తుంది. చూడకుండా ఊరుకున్నా గూడా మనం ఫోన్‌లు ఓపెన్ చేసినప్పుడు షార్ట్స్, రీల్స్ రూపంలో మనం వద్దన్నా వస్తుంది. షార్ట్స్, రీల్స్ రూపంలో ఏదొస్తదో మనకు తెలీదు గదా! పిల్లలు అదే జూస్తున్నారు. పిల్లల్ని వాటి వైపు ఎళ్ళకుండా ఉంచాల్సిన బాధ్యత పేరెంట్స్. వాడికి పొద్దంతా వేరే పని పెట్టండి. పొద్దున్న లేవగానే ఒక గేమో లేదంటే యోగానో అలవాటు చేయండి. ఆ తర్వాత స్కూల్‌కెళ్తాడు. స్కూల్‌లో గూడా ఫిజికల్ యాక్టివిటీ స్కూల్‌కి ప్లే గ్రౌండ్ ఉందా లేదా చూసి జాయిన్ చేసే పేరెంట్స్ ఎంతమందున్నారు? చాలా తక్కువుంది. ఈ లో ఈ క్లాస్‌లో ఏసీ ఉంటే చాలు మన వాళ్ళకి. ఎల్‌కేజీకి 1,00,000 కట్టి చేర్పిస్తారు. ఆ ఏసీ ఉన్న స్కూల్‌లో బయట ప్లే గ్రౌండ్ ఉందా లేదా చూడరు. హ్మ్. కాబట్టి ప్లే గ్రౌండ్ ఉండే స్కూల్స్‌లో చేర్పిస్తే వాడు అక్కడే అలసిపోయి ఇంటికొస్తాడు. పిల్లలు ఎప్పుడైతే ఫిజికల్‌గా అలసిపోతాడో ఈ దిక్కుమాలిన షార్ట్స్, రీల్స్ మీద వాడికి ఇంట్రెస్టే ఉండదు. కాబట్టి ఈ షార్ట్స్, రీల్సు లేదంటే ఈ స్మార్ట్ ఫోను, ఆ తర్వాత కంప్యూటరు, ఇంటర్నెట్ ఇవన్నీ ప్రపంచంలో ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేయలేం. హ్మ్. సినిమాలో వయలెన్స్ ఉంది అంటే, ఆ వయలెన్స్ ఉన్న సినిమాకి మనం వెళ్ళకుండా ఉండగలుగుతాం. సినిమా రిలీజ్ అవ్వకుండా చూడలేం. సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు. వాళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు. ఏ సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత అక్కడికి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళొద్దనేది పేరెంట్స్‌కుండాలి. పేరెంట్స్‌కి ఫ ప్ర ఇంపు ప్ర ప్రధానంగా ఉండాల్సిందేంటంటే, అక్కడెళ్తే తొక్కిసలాట జరగొచ్చు అని ఇప్పుడు మనం చూసిన కేస్‌లో అవును. జరిగింది. తొక్కిసలాట ప్రతిసారి జరగదు. కానీ, ఆ పెద్దవాళ్ళ సినిమా చిన్న పిల్లలు చూసినప్పుడు వాళ్ళ మైండ్‌లో వచ్చే ప్రెషర్ వాళ్ళు ఒత్తిడికి లోనవుతారు. అది హ్మ్. చూడకూడనియన్నీ చూసినప్పుడు వాడికి కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. అవును. అందుకే ఇప్పుడు చిన్న పిల్లలు గూడా అప్పుడప్పుడు కత్తిపెట్టి పొడి చేశాడని, చాలా అంటే వినకూడని వార్తలన్నీ వింటున్నాం మనం. పిల్లలకి ఆ ఐడియాలన్నీ ఎందుకొస్తున్నాయంటే సినిమాలు చూసినందుకు రావచ్చు. లేదంటే ఆ సినిమాలు ఇంట్లో టీవీలో పెడతారు. హ్మ్. టీవీలో హాల్‌లో పెద్ద టీవీ ఉంటది. ఆ పెద్ద టీవీలో ఇప్పుడు ఈ 'పుష్ప 2' అనే సినిమా ఇంకో 3 నెలల తర్వాత ఏమవుతది ప్రతి ఇంట్లో టీవీలో. లివింగ్ రూమ్‌లో ప్లే చేస్తారు. లివింగ్ రూమ్‌లో ప్లే చేస్తున్నప్పుడు ఏమైతది? చిన్న చిన్న పిల్లలు, పారాడే పిల్లలుంటారు కదా! వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెడితే స్కూల్‌కెళ్ళేవాడు, కాలేజ్‌కెళ్ళేవాడు, డిగ్రీ చేసి పూర్తి చేసుకున్నవాడు అందరూ ఒకే దగ్గర కూర్చొని చూస్తారు. ఈ కల్చర్ మంచిది కాదు. ఇంట్లల్లో కల్చర్ మారాలి. మనం జూసే ఈ రొమాంటిక్ మూవీస్ ఏవైతే ఉంటాయో అవి అందరూ కలిసి చూడొద్దు యాక్చువల్‌గా. ఇష్టం ఉంటే పేరెంట్స్ సెపరేట్‌గా చూసుకోవాలి. లేదంటే 18+ పిల్లలు వాళ్ళు చూసుకోవాలి. పిల్లల్ని గూడా బలవంతంగా కారెక్కించుకొని ఎళ్ళిపోయి 'షారుఖ్ ఖాన్' సినిమాలకి మన వాళ్ళందరూ కలిసి ఎళ్తుంటారు. బుద్ధుండాలి గదా! కొంచెమన్నా. 'షారుఖ్ ఖాన్' తీసేదే రొమాంటిక్ మూవీస్. అందులో వల్గారిటీ ఉండకపోవచ్చు, ఎక్స్‌పోజింగ్ ఉండకపోవచ్చు, ఏదైనా గావచ్చు. కానీ అసలు ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకునే సినిమాకి 10 ఏళ్ల పిల్లోడిని ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు? హ్మ్. వాడేంది అక్కడ దాంట్లోంచి ఏం నేర్చుకోవాలనుకుంటాడు? అందుకని మారాలి. ఆహ్, యూట్యూబ్‌లో ఈ మధ్య కొంత కంటెంట్ ఒస్తుంది. ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి వారని మన మైసూర్‌లో దత్తపీఠం అని ఉంటుంది. ఆయన సన్యాసి. కాషాయం ధరించే సన్యాసి. ఆయన ఏం చేస్తారంటే భజనలు జెప్తారు బాగా. వాళ్ళ భక్తులు ఇప్పుడు ఏం జేస్తున్నారంటే ఆయన జెప్పే భజనలకి కార్టూన్స్ అంటే అది మన ఆహ్, యానిమేషన్. యానిమేషన్ యాడ్ చేసి వీడియోస్ తయారు చేసి ఆయన చెప్పే భజనని ఒక భక్తి గీతంగా మార్చి ఇండియన్ ఇమేజెస్ అన్నీ పెట్టి అంటే ఓ తల్లి, కొడుకు, కూతురు ఇట్లాంటియన్నీ పెట్టి దాన్ని పిక్చరైజ్ చేసి పిల్లల కోసం పెడుతున్నారు. భజన్ బేబీస్ అని జెప్పేసి ఒక యూట్యూబ్ ఛానెల్ రన్ జేస్తున్నారు వాళ్ళు. వెతికితే చాలా దొరుకుతాయి. పిల్లలు ఏం చూడాలి, చూడొద్దని చెప్పేసి. బట్ మన వాళ్ళు వెతకకుండా పెద్దవాళ్ళకి సినిమా గావాలి. దానికే చిన్న పిల్లల్ని గూడా పట్టుకొని పోతున్నారు. ఇది కాకుండా ఇంకొక దుర్మార్గం ఏంటంటే, ఇప్పుడు 'పుష్పనే' తీసుకుంటే 'ఫీలింగ్స్' అనో పాటుంది దాంట్లో. హ్మ్. అందులో 'రష్మిక, అల్లు అర్జున్' కలిసి డాన్స్ ఆడుతుంటారు. ఆ డాన్స్ అసలు ఒక అర్థం పర్థం లేని డాన్స్ అది. విపరీతంగా ఊగిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఊగుడు 18+ వాళ్ళకైతే ఆనందం కలిగించొచ్చు. చిన్న పిల్లలకి అసలు వాడు ఎందుకు ఊగుతున్నాడో తెలీదు. ఎందుకట్లా అంటే షాక్ కొట్టినట్టు ఆడుతున్నారు వాళ్ళిద్దరు. పైగా ఆమె మెడలో మంగళసూత్రం వేసుకొని ఆడుతుంటది. పర్వర్షన్ ఎక్కడికొచ్చిందంటే, ఆ మంగళసూత్రం అనే దాన్ని ఇంతకాలం ఉన్న పవిత్రతని వీళ్ళు కొత్త యాంగిల్‌లో చూపించారనమాట. అదయిపోయింది. తర్వాత శ్రీలీల వచ్చి కిసెక్కనో ఏదో కసక్కనో ఏదో చెప్తుంది. ఆమెనేవడో దెబ్బలు పడతాయంటది. దెబ్బలు
పడతాయా? పడవా? సంగతి తర్వాత. నేను చెప్పేదేంటంటే ఇటువంటి పాటలున్న ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఈ పిల్లలు చూసి 4 స్టెప్పులేస్తారు. అది చూసి చుట్టూ నలుగురు ఇంట్లో పె 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 ప పెద్దవాళ్ళందరూ కూర్చొని అడ్డగాడిదల్లాగా చప్పట్లు కొడతారు. వాడిదేదో గొప్ప విషయం అనుకోని నెక్స్టొచ్చే ఇంకో బూతు పాటకు కూడా డాన్స్ ఏస్తాడు. దీని తర్వాత దీన్ని ఇంకో నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. చూస్తే చాలామంది పిల్లలు వాళ్ళు చాలా చిన్న చిన్నగుంటారు. ఊ అంటావా? ఊహు అంటావా? అనేది దానికి 8 ఏళ్ల పాప డాన్స్ ఆడుతుంటది. ఆ పిల్లకు ఊ అంటే ఏంటి? ఊహు అంటే ఏంటి? అసలు ఆమెకేం తెలుసు? ఆమెకేం తెలీదు. కానీ పెద్దోళ్ళు ఎంకరేజ్ చేపిచ్చి చేస్తున్నారనమాట. ఈ ఊలు, ఊహులు ఇవన్నీ పెద్దోళ్ళకున్న బలహీనత. వాళ్ళు కొన్ని సార్లు చేస్తారు. అంకుల్సు, ఆంటీసు, ముదుర్లుంటారు. వాళ్ళు చేస్తారు. సరే వాళ్ళు చేస్తే వాళ్ళ కర్మ. వాళ్ళు ఎంకరేజ్ చేసి పిల్లల్ని చేత చేయిస్తున్నారు. చేస్తే ఏమవుతది ఫాలోవర్స్ వస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 1,000,000 ఫాలోవర్స్ రాగానే ఇంకసలు మనం భూమి మీద ఆగట్లేదు. ఎందుకు ఆ దిక్కుమాలిన ఫాలోయింగు? దానివల్ల ఏంటి లాభం? అది ఆలోచించుకోవట్లేదు. అంటే సినిమా ఎఫెక్ట్ అక్కడితో ఆగట్లేదు. సినిమా వాడు సినిమా తీస్తాడు. అది చూసి ఇమిటేట్ చేసి మన వాళ్ళు డాన్సులాడతారు. ఆ డాన్స్‌లాడినందుకు ఫాలోయింగొస్తది. ఫాలోయింగొస్తే సెలబ్రిటీ అవుతారు. సెలబ్రిటీ అయినాక మళ్ళీ ఇంకో యూట్యూబ్ ఛానల్ వాడు పిలిచి ఇంటర్వ్యూ చేస్తాడు. ఈ చిన్న చిన్న పిల్లల్ని. "పాప నువ్వు బాగా డాన్స్ చేస్తావంట కదా! ఇప్పుడు నా కోసం ఒకసారి డాన్స్ చేయవా?" అని ఆ యూట్యూబ్ యాంకర్ అడుగుతాడు. అడిగితే ఈ పిల్ల మళ్ళీ ఆడుతుంటది. ఈ పిల్ల నడుము దింపుతుంటది. ఆ పిల్ల చిన్న పిల్ల. ఆ పిల్ల ఎందుకు నడుము దింపుతుంది? తనకే తెలీదు, చూసేవాడికి తెలీదు. చూసేవాడికి అన్నీ తెలుసు. దొంగ వీడు, పర్వర్ట్ వీడు. కానీ వీడు అట్లా చేస్తుంటాడు. అంటే పెద్దలే చెడగొడుతున్నారు పిల్లలు. సో, పిల్లలకి వాళ్ళకి తగిన కంటెంట్ ఇస్తే వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అది. మీరు ఫుడ్ గూడా అంతే. మీరు బిర్యానీ తింటున్నారు. 6 నెలల బాబుకు బిర్యానీ పెట్టట్లేదు గదా! వాడికి సెర్లాకో, ఇంకోటో ఏదో పెడుతున్నారు గదా! యాపిల్ ఉడికించో పెడుతున్నారు గదా! అట్లనే వీడియో కంటెంట్ గూడా. మీరు చూసే పెద్ద బిర్యానీ కంటెంటే వాడికి కూడా పెట్టేస్తున్నారు. పెట్టేసి మురిసిపోతున్నారు. పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చివరికి బాల్ తిరిగి తిరిగి ఎక్కడికొస్తదంటే పేరెంట్స్ దగ్గరకొస్తది. పుట్టిన పాపనో, బాబునో బాగా పెంచాలని మీకు ఉందా? లేదా? ఉంటే మార్గం ఉంటది. లేకపోతే అల్లు అర్జున్‌కు విలన్ అనిపిస్తాడు. రేవంత్ రెడ్డికి తప్పనిపిస్తది. ప్రధానమంత్రి రావాలి, మాకొచ్చి ఇప్పుడు సమాధానం ఇవ్వాలని ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పబుద్దయితది. ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. మీ పిల్లల బాధ్యత మీదే. మరి 'అల్లు అర్జున్' మీదయితే కొన్ని 105 అని, 118 అని సెక్షన్లు విధించారు. దానికైతే చట్ట ప్రకారం అయితే 10 ఏళ్ల శిక్ష, 15 ఏళ్ల శిక్ష అని చెప్తున్నారు. నిజంగా ఆయనకి అంత శిక్ష అర్హుడేనా ఆయన? మామూలుగా ఇప్పుడు అల్లు అర్జున్ మీద అనేక కేసులు నమోదయినాయి గదా! కేసులు ఒకసారి నమోదైన తర్వాత ఇంకా బాధ్యత అంతా పోలీసులు, ఆ తర్వాత కోర్టులు, మధ్యలో లాయర్లు వీళ్ళందరి మీద ఆధారపడి ఉంటది. అయితే ఇటువంటి కేసుల్లో ఏమి జరుగుతదనేది మనం ఒక 75 ఏళ్లుగా మనం చూస్తున్నాం గదా! చాలా హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళ మీద కేసులు నమోదైన తర్వాత చిట్ట చివరికి వాళ్ళకి పడే శిక్షలు మనకు అంటే దాని గురించి సాధారణంగా ఒక క్లారిటీ ఉంటుంది. అవి పడతాయా? పడదా? అనేది. అది చర్చించుకోవడం పెద్ద దండగ గూడా. అయితే ఇక్కడ ఈ టైంలో ప్రస్తుతం అల్లు అర్జున్ మీద కేసులు నమోదవ్వడం గూడా నా దృష్టిలో అయితే ఆహ్, అది పెద్దగా ఉపయోగకరం గూడా కాదు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందని గూడా నేను అనుకోవట్లేదు. నిజంగా కోర్ట్ దాకా వెళ్లి కేసు కేసు విచారణ జరిగి ఆయనకు తగిన శిక్ష ఏమన్నా పడితే ఓకే. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అంటే అల్లు అర్జున్ తన పబ్లిసిటీ కోసం అక్కడ రావడం జరిగింది. అల్లు అర్జున్ వచ్చినందువల్లే తొక్కిసలాట జరిగిందనేది క్లారిటీ మనందరికి ఉంది. క్లారిటీ ఉంది. కానీ తొక్కిసలాటకి అల్లు అర్జున్ కారణం కాదు. అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అనేక మందున్నారు. థియేటర్ వాళ్ళకి తెలుసు. పోలీసులకు తెలుసా లేదా? థియేటర్ వాళ్ళు పోలీసులకు జెప్పారా లేదా? లేదు కనీసం అల్లు అర్జున్ టీమ్ అయినా సరే అక్కడున్న లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిందా? ఇటువంటివన్నీ గూడా మనం తెలుసుకున్నాకే మాట్లాడగలుగుతాం. హ్మ్. శిక్ష పడుతుందా అంటే పడకపోవచ్చని నేను అనుకుంటున్నా. మనకు మనకున్న సాధారణ మన దేశ పరిస్థితులు, మన దగ్గర కోర్ట్‌లో కేసులు నడిచే వ్యవహారం తీరు చూసినప్పుడు పడకపోవచ్చు. తర్వాత ఆహ్, ల అల్లు అర్జున్ కూడా లాయర్స్‌ని పెట్టుకుంటారు. ఆయన కూడా వాదించుకుంటాడు కాబట్టి కేసు నుంచి బయటపడొచ్చు. కానీ ఒక ఆహ్, మనకిష్టం లేకున్నా కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కేసులు పెట్టినా, లేకపోతే ఈ తొక్కిసలాట గురించి మాట్లాడినా, లేదు మనం ఇప్పుడు చేస్తున్న ఒక వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియో కూడా అల్టిమేట్‌గా ఏమవుతదంటే 'పుష్ప 2' సినిమాకి పబ్లిసిటీకే ఉపయోగపడుతుంది. మనం వద్దొద్దని మాట్లాడుతున్నా సరే, ఇప్పుడు నేనేం జెప్తానంటే, "నువ్వు వెధవవి కాదు" అని అన్నంత మాత్రాన ఆ వెధవ అనే పదం హైలైట్ అవ్వకుండా పోదు గదా! ఖచ్చితంగా మనం ఒకసారి సినిమాకెళ్ళొద్దు అన్నా సరే, సినిమాకి వెళ్ళండి అన్నా సరే, సినిమా మాత్రం హైలైట్ అవుతది. సో, మనం 'పుష్పని' తిట్టినా, 'పుష్పని' మెచ్చుకున్నా, 'పుష్ప' ఖచ్చితంగా హైలైట్ అవుతది. ఇప్పుడు సినిమాకి పబ్లిసిటీ కావాలి వాళ్ళకి. సో, మనము
పుష్పాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినా, అల్లు అర్జున్‌ని వ్యతిరేకిస్తూ మాట్లాడినా, ఇంకెవరిని వ్యతిరేకిస్తూ మాట్లాడినా సినిమాకి పబ్లిసిటీ వస్తది. నెగెటివ్ పబ్లిసిటీ వస్తది. లేదు పాజిటివ్ పబ్లిసిటీ వాళ్ళు ఎట్లాగో చేసుకుంటారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చేసుకుంటారు. కాబట్టి అల్లు అర్జున్ మీద కేసులు నమోదవ్వడము, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, బెనిఫిట్ షోస్ ఉండవు ఇక మీదట అని చెప్పడము. ఇవన్నీ కూడా బెనిఫిట్ షోస్ ఉండకపోవడం అనేది పక్కన పెడితే, సినిమాల విషయంలో ఇంకా కఠినంగా చర్యలు అంటే సినిమాకి సంబంధించిన రూల్స్‌ని కఠినతరం చేయాలని ప్రభుత్వం గుర్తిస్తే ఇప్పటికైనా బావుంటుంది. అంటే అదే సినిమాల దగ్గరికి చిన్న పిల్లలే వస్తున్నారా? చిన్న పిల్లలు చూడగలిగే సినిమాలే చూస్తున్నారా? అన్ని సినిమాలకి పిల్లల్ని అలౌ చేస్తున్నారా? అట్లనే హీరోలు పెట్టుకునే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అని పెట్టుకుంటుంటారు. అక్కడ కూడా చాలా పెద్ద లక్షల మంది వచ్చేస్తున్నారు ఈ మధ్య. వేలాది మంది వస్తున్నారు. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తొక్కిసలాటలు అవుతే ఎట్లా? బెనిఫిట్ షోస్ అంటే ప్రభుత్వం మేము ఇక మీదట ఉండవు అని చెప్పింది. కానీ సినిమా వాళ్ళు ఏర్పాటు చేసుకునే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ఆడియో రిలీజ్ అని, అదని, ఇదని పెట్టుకుంటుంటారు. చాలా రకాల ప్రమోషన్ కోసం చాలా రకాల ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్స్ చేసినప్పుడు జనాలు అభిమానులమని చెప్పుకునే వేలంబెర్రి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పెద్ద ఎత్తున వస్తారక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి సరైన పోలీస్ వ్యవస్థ లేకపోతే ఎక్కడైనా తొక్కిసలాట జరగొచ్చు. మన దగ్గర ఏ కుంభమేళాలోనో లేకపోతే ఏ ఆలయ దర్శనానికో వెళ్లి జనాలు ఇప్పుడు శబరిమల జరుగుతుంది. లేదంటే ఇంకోసారి ఏదో జాతర జరుగుతది. అక్కడ తొక్కిసలాట జరిగి ఒకరో ఇద్దరో చనిపోతే, లేదా రైలు పట్టాలు తప్పితే ఎంత సీరియస్‌గా తీసుకొని మాట్లాడుకుంటామో, ఓ సినిమా ఫంక్షన్‌లో తొక్కిసలాట జరిగితే అంత మాట్లాడుకోము మనం. అంటే మన దృష్టిలో దేవుడి పేరు మీద ఏదైనా తప్పు జరిగితే ఎగబడిపోయే వాళ్ళు చాలా మందుంటారు. లేదు ఈ మతం వాడిని, ఆ మతం వాడు, ఆ మతం వాడిని, ఈ మతం వాడు తిట్టుకోవడం ఇవన్నీ కూడా సీరియస్‌గా తీసుకుంటాం. కులాల పంచాయతీలు బాగా పెట్టుకుంటాం. బట్ సినిమా దగ్గరికొచ్చేసరికి ఏదైనా సినిమా సెలబ్రిటీలో తప్పున్నా, లేదంటే సినిమా ఫంక్షన్స్‌లో ఏదన్నా తప్పిదాలు జరిగినా సరే, అదంత పెద్ద ఇష్యూ కాదన్నట్టుగా 2 రోజులు మాట్లాడి వదిలేస్తాం మనం. కాబట్టి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సినిమా వాళ్ళు పెట్టుకునే ఫంక్షన్స్‌కి అన్ని పర్మిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా? ఆహ్, వాళ్ళ శక్తికి మించి జనాన్ని పిలుస్తున్నారా? ఓపెన్ గ్రౌండ్‌లో పెట్టుకుంటారు. మొన్న 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్ మన అమీర్‌పేట్ దగ్గర జరిగింది. అమీర్‌పేట్ యూసుఫ్‌గూడ దగ్గర జరిగింది. అందుకోసం మండే రోజు మంచి ప్రైమ్ టైమ్ ఆఫీస్ వాళ్ళందరూ రిటర్న్ వచ్చేటప్పుడు 6-10 మధ్యలో ట్రాఫిక్ మళ్లింపు పెట్టింది ప్రభుత్వం. ఒక సినిమా రిలీజ్‌కి ముందు చేసుకునే ప్రమోషనల్ ఈవెంట్ కోసం ప్రభుత్వం రంగంలోకి దిగి ట్రాఫిక్ మళ్లించింది. అటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. కాబట్టి సినిమా వాళ్ళకి ప్రభుత్వం ఎంకరేజ్‌మెంట్ ఇస్తే తప్పు లేదు గానీ, వాళ్ళ ఈవెంట్ ఎక్కడ జరుపుతున్నారు? అమీర్‌పేట్‌లో ఎందుకు? సిటీకి కాస్త దూరంగా పెట్టుకోవచ్చు కదా! అట్లనే వా అక్కడున్న ప్లేస్ కంటే ఎక్కువ మందిని పిలుస్తున్నారా? ఎక్కువ మంది వచ్చేస్తే ఏం జరుగుతది? ఈ తొక్కిసలాట ఇప్పుడు థియేటర్ దగ్గర జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. రేపేదన్నా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో జరిగితే? అందుకని సినిమాకి సంబంధించిన రూల్స్ ఏ ఫంక్షన్ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? ఎంతమందొస్తారు? పోలీసులు ఎంతమందుండాలి? పర్మిషన్ ఉందా? లేదా? ఇవన్నీ ప్రభుత్వం చూసుకోవాల్సిన విషయాలే. ఫైనల్‌గా ప్రజల ప్రాణాలు పోతే బాధ్యత వహించాల్సింది సినిమా స్టార్సో, ప్రైవేట్ వ్యాపారులో కాదు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే మాత్రం మళ్ళీ ఎన్నికలొస్తాయి. ఆ టైంలో ఇటువంటివన్నీ గూడా కన్సిడర్ జేస్తారు ప్రజలు. అప్పుడు ప్రభుత్వం మారుతది. ఆ వచ్చే ప్రభుత్వం గూడా ఇట్లనే ఉంటదని మనకింతవరకు జరుగుతున్న ప్రూఫ్ అన్నమాట. కాబట్టి ప్రభుత్వాలు మారినా సరే పరిస్థితులు మారట్లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఏ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, రేపు రాబోయే ప్రభుత్వమైనా సరే రూల్స్ స్ట్రిక్ట్‌గా అమలు చేయాలి. కొత్త రూల్స్ కూడా తీసుకురావాలి. తీసుకొస్తే ప్రజల ప్రాణాలు ఇప్పుడు పోయినట్టుగా పోకపోవడం అనేది మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఇంత మంచి సమాచారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అయితే పిల్లల్ని ఎక్కువగా సినిమాలకు, వయలెన్స్ ఉన్న సినిమాలకు, రొమాంటిక్ సినిమాలకు ఎక్కువగా తీసుకపోవద్దనే చెప్తున్నాం. అయితే పిల్లలు మారం చేసినంత మాత్రాన వాళ్ళని తీసుకెళ్లడం, లేకపోతే పేరెంట్స్‌కి ఇష్టమైనంత మాత్రాన వాళ్ళని ఎక్కడ ఉంచాలో తెలియక కూడా కొంతమంది తీసుకెళ్తున్నారు. అలా చేయకుండా వారు కూడా వెళ్ళకుండా ఉండకపోవడమే మంచిది. ఫస్ట్ షోలకి ఎక్కువగా పిల్లల్ని మరియు పెద్దలు వెళ్ళకుండా తర్వాత కూడా చూడొచ్చు కాబట్టి అక్కడికెళ్తే ప్రమాదం ఉంటుంది కాబట్టి అక్కడికి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎక్కువగా కాదు, అసలు వెళ్ళకపోతే చాలా మంచిది. ఇలా ప్రాణాపాయ స్థితిలోకి తెచ్చుకొని ప్రాణాలు కోల్పోవడం కంటే సినిమా చూడకపోవడమే మేలు అని చెప్పొచ్చు. మరొక వీడియోలో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.